హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఆద్య పరిస్థితి దారుణంగా ఉంది. అతను వచ్చేంత వరకు క్షణం ఒక యుగంలా అనిపించింది. ఇది ఎలా సాధ్యమయ్యిందో? నిన్ను నా మనసుకు పరిచయం చేసి నన్ను నీతో తీసుకెళ్ళిపోయావు. కనులారా నిన్ను చూస్తున్నా, మనసారా మాట్లాడలేకున్నా, మౌనంగా నేనున్నా, మదిలో యుద్ధమే చేస్తున్నా. నీ ఒక్క ఊహే నన్ను ఎన్నో తీరాల దూరాలకి తీసుకెళ్తుంది. ఎంతలా అంటే లోకం, కాలం, ఆఖరికి నా అనే స్పృహ ఉండదు. అతను వచ్చిన తరువాత చాలా సంతోషంగా అనిపించింది ఆద్యకి. అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వడం ఆమెకు అదే మొదటిసారి. పరుగున వెళ్ళి కౌగిలించుకోవాలనిపించింది. భోజనం చేశాడో లేదో కనుక్కోవాలనిపించింది. నిద్రపోయాడో లేడో విచారించాలనిపించింది. కబీర్ దేవాలయం వరండాలో నిలబడి తన గది వైపు చూస్తుండడం గమనించింది. అతన్ని దగ్గరకు పిలిచి భోజనం చేయమని చెప్పాలనిపించింది. తన ఒడిలో పడుకోబెట్టుకుని జోలపాట పాడి నిద్రపుచ్చాలని ఉంది. కానీ ఏం చేయడానికి ధైర్యం చాలడం లేదు. అతను అక్కడే మరో గంటసేపుండి వెళ్ళిపోయాడు. ఇలా అతను ప్రతి రాత్రి కనిపిస్తున్నాడు. వారానికి కొద్దిగా నీరసంగా కనిపించాడు. అతను నిద్రాహారాలు మానేశాడని ఆమె గ్రహించింది. ఉండగలడు. తనేం చేయాలి? ఎంతకాలం ఇలా? కబీర్ విషయంలో పడి శ్రీకర్ గురించి తండ్రి చెప్పిన విషయం తాత్కాలికంగా అసలు ఆ ఆలోచన కూడా రాలేదు తనకి. ఆమెలో సంఘర్షణ మరింత ఎక్కువైంది. ఏ పని చేస్తున్నా ఈ ఆలోచనలు తప్ప మరొకటి ఆలోచించలేకపోతోంది. ఒకరోజు సాయంకాలం ఆమె తన డైరీలో ఉండగా ఊరంతా ఏదో అలజడి చెలరేగినట్టు అనిపించింది. బయటకు వచ్చింది. వీధిలో ఎవరికి వారు గబగబా వెళ్తున్నారు. వాళ్ళ ముఖాల్లో ఆందోళన, ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఉబలాటం సాయం సంధ్యలో వికృతంగా కనిపిస్తున్నాయి. వాళ్ళంతా పెదనాన్న వీధి వైపు పోతున్నారు. పెదనాన్న ఇల్లు ఉన్నది కూడా ఆ వీధిలోనే అన్న విషయం గుర్తొచ్చింది వెంటనే ఆద్యకి. ఆమె మనసు ఏదో కీడును శంకిస్తోంది. ఏమైంది? గొంతు తడారిపోతుండగా వెళ్తున్న వ్యక్తిని అడిగింది. అతను కంగారుగా పరుగెడుతుండడం వల్ల ఆమె ప్రశ్న వినిపించలేదు. మరో వ్యక్తిని ఆపింది. ఆందోళనంతా తనలోనే దాచుకుని మామూలుగా మాట్లాడటానికి సర్వశక్తుల్ని గొంతులోకి తెచ్చుకుని, ఎక్కడికి అందరూ పరిగెడుతున్నారు అని అడిగింది. మీ పెదనాన్న ఇంటికే పిల్ల. మన ఊరు అబ్బాయి ఉన్నాడుగా, కబీర్. అదే పాము కరిస్తే నువ్వు కాపాడావు చూడు. కళ్ళు తిరిగి పొలంలో పడిపోయాడట. వెంటనే మీ పెదనాన్న ఇంటికి తీసుకుని వెళ్ళారంట. చూడడానికి వెళ్తున్నారు అని ఎంత తొందరగా చెప్పాడో అంత తొందరగా వెళ్ళిపోయాడు. అదేంటి? తన డైరీ పక్కనే కదా అతని పొలం ఉన్నది. మరి తను గమనించలేదు ఎందుకు? ఛ, ఇంత నిర్లక్ష్యంగా నేను ఎలా ఉన్నాను? అయినా అయిపోయింది. తను ఏదైతే జరగకూడదనుకుందో అదే జరిగిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయాడంటే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఒక పూట తిండి తిని ఉండడు. సరిగ్గా నిద్రపోయి ఉండడు. దీనికి తోడు పొలం పనులు. ఒంట్లో ఏ శక్తి లేకుండా పనిచేస్తే కళ్ళు తిరిగి పడిపోకుండా ఉంటాడా? ఆమె అలాగే వీధిలో నిలబడిపోయింది. ఒంట్లోంచి రక్తం దానంతటా అదే ఒలికిపోతున్నట్టు తోస్తోంది. మెదడులోని నరాలు చిట్లి కణాలన్నీ చెల్లా చెదురైపోతున్న భావన. ఆర్పడం మర్చిపోయినట్టు కనురెప్పలు మూతపడడం లేదు. మెల్లగా శరీరంలో ఏదో బాధ. ఒళ్ళంతా సర్రున పాకుతున్నట్టు మెల్లగా ఒంటిని స్వాధీనంలోకి తెచ్చుకుని డైరీ ముందున్న వరండాలో ఉన్న తిన్నె మీద వాలిపోయింది. పెద్దిరెడ్డి ఇంటికి వెళ్ళి పరిస్థితంతా తెలుసుకున్న తరువాత కొందరు తిరిగి ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఆమె చెవిన పడుతున్నాయి. పనిచేస్తున్న వాడల్లా అలా పడిపోయాడట. ఇప్పటికీ ఒళ్ళు స్వాధీనంలోకి రావడం లేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని పెద్దిరెడ్డి అన్నాను. అతను ఒప్పుకోవడం లేదట. ఏమైందో ఏమో. బంగారం లాంటి బిడ్డ బాగా నిస్సత్తువుగా ఉన్నాడు. పండ్లు తినమన్నా తినడం లేదట. ఏమైందో ఏమో. ఎవరికి చెప్పడం లేదట. ఏ తల్లి కన్న బిడ్డో. చూడటానికి చందమామలా ఉంటాడు. బాగా చదువుకున్నవాడు. మన ఊర్లో వచ్చి పడ్డాడు. అటువంటి వాడు మన దగ్గర ఉండటం మన అదృష్టం అని మురిసిపోయాము. ఏం చేద్దాం? ఇలా అయిపోయింది. మన అదృష్టం ఎక్కువ కాలం లేనట్టు కనబడుతుంది. అంత తెలివిగల బిడ్డ మన ఊర్లో ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. మన లాంటి వాళ్లకు అయినా దేనికైనా ప్రాప్తం ఉండాలి. ఏం చేద్దాం? ఆ మాటలతో అక్కడ ఏం జరిగిందో మొత్తం అర్థమైంది ఆద్యకి. తనతో చెప్పినప్పటి నుంచి నిద్రాహారాలు మానేసి ఉంటాడు. దాంతో ఒంట్లోని శక్తంతా హరించుకుపోయింటుంది. ఇలా ఉంటే ఎన్ని రోజులు బతుకుతాడు? ఇప్పుడు ఏమిటి చేయడం? తన కోసం అలా అయిపోయిన వ్యక్తిని చూడకుండా ఉండడం తప్పు.
ఎవరేమనుకున్నా పెదనాన్న ఇంటికి వెళ్ళి కబీర్ను చూడాలి. ఇక ఒక్క క్షణం ఆగలేకపోయింది. ఎక్కడికి వెళ్తున్నది తల్లికైనా చెప్పకుండా బయలుదేరింది. ఆమె వెళ్ళేటప్పటికీ అక్కడ చాలామందే ఉన్నారు. అంతమంది మధ్యలో వెళ్ళడం ఇష్టం లేకపోయింది. పెదనాన్న ఇంటి వసరాలో కూర్చుని చుట్టు తాగుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆద్య ఇంటికి రావడం ఆయనకి ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు వచ్చిందో అని అర్థం కాలేదు. బాగా చదువుకున్న పిల్ల, ఇంటిని వదిలి ఇతర ఇళ్లకు రాని అమ్మాయి అలా తన ఇంటికి రావడం బంధుత్వం ఉన్నా రాదు ఆ అమ్మాయి. అందుకే సాదరంగా ఆహ్వానించాడు. ఆమె ఎందుకు వచ్చిందోనన్న ప్రశ్న ఓ పక్క మనసుని తొలుస్తూనే ఉంది. ఏమిటమ్మా విశేషాలు, రా కూర్చో అంటూ తన ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. ఏం లేదు పెదనాన్న, కబీర్ పొలంలో పడిపోయాడని అందరూ చెప్పుకుంటుంటే చూసి వెళ్దామని వచ్చాను, దాపరికం లేకుండా చెప్పింది. పక్షం రోజుల నుంచి సరిగ్గా తిండి తినడం లేదు. ఆరోగ్యం బాగాలేదేమోనని డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఒప్పుకోడే. మరి ఏమైందో తెలియదు. అందులోనూ తొలకరి మొదలవుతుంది. అందుకే పొలం పనులు బాగా ఉన్నాయి. అది కాకుండా పొలంలో ఇల్లు కడుతున్నాడు. అన్ని పనులు తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. అటువంటి వాడు ఎలా ఉండాలి? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన పైకి అలా అన్నా లోపల మరో అనుమానం మొదలైంది. ఈ మధ్య ఎవరింటికి రాని ఆద్య తరచుగా తమ ఇంటికి రావడం, వాళ్ళింటి దగ్గర కబీర్కి పాము కరవడం, ఆమె స్వయంగా తీసుకెళ్లి చికిత్స చేయించడం, ఇప్పుడు ఇలా చూడడానికి రావడం ఏదో అనుమానాన్ని కలుగజేస్తున్నది. అయితే ఆయన అక్కడి వరకే ఆగిపోయాడు. అంతకు మించి ఆలోచించడానికి ఆయనకి పెద్దరికం అడ్డొచ్చింది. మరి ఆయనకి ఓ కూతురుంది. పరాయి కూతురు గురించి, అందున తమ్ముడు కూతురు గురించి తప్పుగా ఎలా మాట్లాడుతాడు? అందుకే ఇంకేం ఆలోచించకుండా లోపల ఉన్న అనుమానాన్ని తొక్కిపెట్టి ఇంటి లోపలికి వెళ్ళమన్నాడు. ఒక్కొక్క అడుగు పడే కొద్దీ ఆద్యకు అరచేతుల్లో చెమట మొదలైంది. సప్తపది నడిచేటప్పుడు కూడా ఇంత భారంగా ఫీల్ అవ్వలేదు. లోపలికి వెళ్తే ఏం చూడాల్సి వస్తుందో అనే బాధ చుట్టూ చూసింది. హాల్లో ఎవరూ కనపడలేదు. అమ్మయ్య అనుకుని వెళ్తుండగా ఇంతలో తనకు ఎదురయ్యింది మంజుల. అక్క బాగున్నావా అని గాబరాగా అడిగింది. ఇంకా ఎన్ని రోజులు ఏడిపిస్తావు వాడిని? నీకోసం అన్నీ వదులుకుని వచ్చాడు. అందుకే కదా నీకు ఆ చులకన భావం. అక్క వాయిస్ ఎక్కడో లోపలి నుండి వస్తున్న ఫీలింగ్. నీకు అని సంశయంగా అడిగింది. అన్నీ తెలుసు, అయినా కొంచెం కూడా జాలి లేదే నీకు? రాక్షసి, వాడి పరిస్థితి చూడు. తిండి మానేశాడు. రోజుకు 2 గంటలకు మించి నిద్రపోవడం లేదు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటక్క అన్నీ తెలిసి కూడా అలా అడుగుతావు? తనకి నాకు ఉన్న తేడా అంతరాలు చూడవా? ఎలా అసలు? ముందు నేను వాడికి సరిపోతానా? అసలు అది పెద్ద విషయం కాదు. అయినా 4 ఏళ్ళు అసలు సమస్యే కాదు. నీ మనసులో తొంగి చూడు. వాడు ఉన్నాడో లేదో చూడు, తెలుస్తుంది. నేను ఏమి చెప్పను, కానీ వాడు నన్ను అమ్మ అన్నాడు. జాగ్రత్త, వాడికి ఏదైనా అయితే ఇంక నీ ఇష్టం అనేసి అంతే కోపంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ఆమె వైపు భారంగా చూస్తూ లోపలికి నడిచింది. ఇంకేం అడగాలనిపించలేదు ఆద్యకి. ఏమైనా అడిగితే తను దొరికిపోతుందేమోనన్న భయం, తన మనసు తెలిసిపోతుంది అన్న భయం. కబీర్ చుట్టూ చాలామంది ఉన్నారు. ఓపికగా ఎదురు చూసింది. వాళ్ళంతా మరో 10 నిమిషాలు అవి ఇవి మాట్లాడి చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోతున్నారు. ఇక మరెవరూ లేరని నిర్ధారణకు వచ్చాక లోపలికి వెళ్ళింది. రూమ్లో మంచం వేశారు. దాని మీద పడుకుని ఉన్నాడతను. అతని పక్కన ఎవరూ లేకపోవడం బాధనిపించింది ఆమెకు. అతనిని తన గుండెలకు హత్తుకొని తనలో అదుముకోవాలి అనిపించింది. బలవంతంగా ఆ కోరికను ఆపుకుంది. మంచంకి ఓ పక్కగా కూర్చుని కబీర్ అంటూ పిలిచింది. అతను కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. కళ్ళు తెరవడానికైనా శక్తి లేనట్టు ఊ అన్నాడు. కానీ కళ్ళు తెరవలేదు. ఈసారి మరింత గట్టిగా పిలిచింది. అతను కళ్ళు తెరిచాడు. ఆమెను చూడగానే అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. మీరా? ఆశ్చర్యం, ఆనందం ఆ 2 అక్షరాల్లోనే కూర్చగలిగాడు. నేనే. ఏమిటి పిల్లి చేష్టలు? తిండి నిద్ర మానేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటావా? కోపగించుకుంటూ అడిగింది. పూర్వం ఋషులు దైవ దర్శనానికి తిండి తిప్పలు మానేసి తపస్సు చేసేవారు. ఎందుకనుకున్నారు? తమ ప్రాణం కంటే దేవుణ్ణి చూడడమే విలువైనదని అనుకోవడం వల్ల. నేను అంతే. శక్తినంతా కూడదీసుకుని చెప్పగలిగాడు. సంతోషించాం కానీ ముందు లేచి భోజనం చేయి అంది చిరుకోపంతో. తపోభంగం కాకూడదు. మీరు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే వరకు నాకు నిద్ర లేదు, ఆహారం లేదు ఖచ్చితంగా చెప్పాడు. ఆమెకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది.
ఇప్పటికే 15 రోజుల పైన అయ్యింది. మీకు నెలకి ఒక పూట మానేస్తాను అన్నాను కదా. నా నిర్ణయం మార్చుకుంటున్నాను. ఆద్యకి ఆ మాట వినగానే చాలా ఆనందం వేసింది. తింటావా ఆశగా అడిగింది. ఈ రోజు నుండి 2 పూటలా మానేస్తాను. అది కూడా ఒక వారం. వచ్చే వారం నుండి అసలు తిండి ముట్టుకోను. అలా అయితే మరో 2 రోజుల వరకే బతుకుతాననుకుంటా. అప్పటికీ మీరు చెప్పకపోయారనుకోండి, ఆ తర్వాత నా సమస్య మీకుండదు. అతను ఆ మాటలు చెప్పి ఇక మీ ఇష్టం అన్నట్టు కళ్ళు మూసుకున్నాడు. ఆమెకి నోట మాట రాలేదు. ఏమిటి వీడి మొండితనం? అనుకున్నంత చేస్తాడు. ఎలా ఆపడం? భగవంతుడా! ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి కబీర్ కళ్ళు విప్పి, ఒక్కటి అడగనా అన్నాడు. హా అంది. నేను నిజంగానే మీ మనసులో లేనా? లేను అంటే చెప్పండి. వెంటనే అన్నీ మానేస్తాను. ఎందుకంటే బలవంతంగా ఏది సాధించుకోలేము. అందున మీ ప్రేమ. ప్లీజ్ నిజం చెప్పండి. అతను అంత ఆర్తిగా అడుగుతుంటే ఏమీ మాట్లాడలేక ఆమె నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయటపడింది. బయటికి వచ్చిందన్న మాటే గాని మనసులో లేదు. ఇందాక మంజుల అక్క అడిగిన మాటలు ఇప్పుడు కబీర్ చెప్పినవి చెవుల్లో అన్నీ రికార్డు వేసినట్టు తిరుగుతూనే ఉన్నాయి. వీధిలో నడుస్తోంది. అంతా సినిమా రీలులా కళ్ళ ముందు తిరుగుతోంది. అంటే ఇంకొక 15 రోజులు గడువన్నమాట తనకి. అప్పటికి తన నిర్ణయం ఏదో ఒకటి చెప్పాలి. అనాలోచితంగానే డేట్ చూసింది. ఏం వారం అని ఆలోచిస్తున్న ఆద్యకి కొరడా కోస ఒంటికి తగిలినట్టు ఓ విషయం జ్ఞాపకానికి వచ్చింది. ఎల్లుండే ఆమె పెళ్లి రోజు. అంటే ఆమె భర్తతో విడిపోయి సంవత్సరం దాటిపోతుంది. ఆ రోజు తామిద్దరం కలుసుకుందామని భర్త చెప్పిన విషయం జ్ఞాపకానికి వచ్చింది. ఆమె నిలువెల్లా వణికిపోయింది. నెల తరువాత కలుస్తాను అన్న శ్రీకర్ మనసు మార్చుకుని తన మ్యారేజ్ డేకు ఊరికి వస్తున్నట్టు తండ్రికి నిన్ననే కబురు పంపాడు. ఏం చేయాలి అర్థం కావడం లేదు. ఒళ్ళంతా పాములు తేళ్లు పాకుతున్నట్టు కంపరంగా ఉంది. రోజులు గడుస్తున్నాయి అని తెలుసు, కానీ మరీ ఇంత భారంగా మారుతాయని తెలియదు. ఒక వారం అనాలోచితంగా గడిచిపోయింది. అన్నట్టుగానే కబీర్కి చెప్పిన రోజు నుంచి 2 పూటల భోజనం మానేసి వారం అయ్యింది. మనిషి మరీ చిక్కిపోయాడు. అసలు ఒంట్లో ఓపిక లేనట్టు తయారయ్యాడు. ఇంకో 4 రోజులు నీళ్లు మానేస్తే చచ్చిపోతాడేమో అనిపిస్తుంది. అక్కడి వాళ్లకు ఎవరికి ఏ విషయం చెప్పడం లేదు. ఎందుకు ఏమిటి అన్న ప్రతిసారి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. నిద్రలేచిన ఆద్యకి ఆ రోజు తమ పెళ్లి రోజు అని నిద్రలేస్తూనే గుర్తుకొచ్చింది. పడక మీద నుంచి లేవకుండానే ఆలోచనలో పడిపోయింది. గత సంవత్సరం ఇదే రోజు తాను భర్త నుంచి విడిపోయింది. అంటే ఈరోజు తన భర్త శ్రీకర్ వస్తాడా? తను మాత్రం వెళ్ళదు. ఎందుకు వెళ్ళాలి? 2 ఏళ్లు గడపడంతోనే మోహం మొత్తిందని, బెడ్ మీద వేరే వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుందని మొహం మీద చెప్పిన వాడితో ఎందుకు వెళ్ళాలి? తన ఆత్మాభిమానాన్ని మర్యాదని నలుగురి ముందు పెట్టిన వాడితో ఎందుకు వెళ్ళాలి? వేరొకరితో పడుకోమని చెప్పిన వాడితో ఎందుకు వెళ్ళాలి? వేరే వాళ్ళు సుఖం ఇస్తారు అన్న భర్త దగ్గరికి ఎందుకు వెళ్ళడం? తనకి ఆత్మాభిమానం ఉంది. అందుకే తన అర్థింపులు ప్రార్థనలు లేకుండా సూట్ కేసు ఎత్తుకుని వచ్చేసింది. తనతో పాటు పాపం కబీర్ కూడా అన్నీ వదిలేసి వచ్చాడు. అమాయకుడు. సంవత్సరం రోజుల నుంచి తనను మూగగా ప్రేమిస్తున్నాడు. తను మరీ బలవంతం చేయడం వల్ల చెప్పాడు, కానీ లేకుంటే తన మనసులోని మాటను అసలు చెప్పుండడు. ఇప్పుడు ఏమిటి చేయడం? ఇంతలో బయట ఎవరో మాట్లాడుతుంటే వినింది. కిటికీ దగ్గరికి వెళ్ళింది. పాపం ఆ అబ్బాయి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది అంట. 2 రోజుల నుంచి మొత్తంగా తిండి మానేశాడు. పరిస్థితి చేయి దాటిపోతుందంట. తనకేమీ బాగోలేదు. కబీర్ అన్నట్టే చేశాడన్నమాట. 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉన్నాడు. ఎవరెంత బలవంతం చేసినా హాస్పిటల్ కూడా పోలేదు. ఇలా ఉంటే రేపో ఎల్లుండో ప్రాణాలు పోతాయి. తనను ప్రేమించి మాల్ సైతం వదులుకుని వచ్చేసిన అతను చనిపోతే తాను భరించగలదా? ఆ వార్త వినగానే తన గుండె ఆగిపోతుంది. అలాగనే అతనితో వెళ్ళడానికి ఏదో వెనక్కి లాగుతోంది. ఇలా ఉంటే మనసు తన అదుపులో ఉండదని పడక మీద నుంచి లేచి డైరీకి వెళ్ళింది. అప్పటికి టైం 10 దాటింది. ఇక అప్పటి నుంచి తన స్వంత పనులు చేసుకోవడం మొదలుపెట్టింది. స్నానం చేసి చీర మార్చుకుని ఇంటి వరండాలో కూర్చుంది. కబీర్కి ఎలా ఉందో తెలుసుకోవాలని మనసు పిండుతోంది. ఏమైనా జరగరానిది జరిగి ఉంటే ఈ పాటికి తెలిసిపోయింటుంది. కానీ దుర్వార్తలు ఏమీ వినపడడం లేదు. ఆద్యకి ఏమీ తోచడం లేదు. మనసంతా కబీర్ నిండిపోయాడు. కళ్ళు మూసినా తెరిచినా తన ప్రతిరూపమే. ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే. కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే. గానమై నువ్వే, మౌనమై నువ్వే,
కలలతో అలసి గగనమై ఎగిసి ఏదో పాట తనకి కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది. నీ ప్రేమ నన్ను ముంచినది కదరా అనుకుంది. కబీర్ ఆలోచనలో ఉండగానే 11 గంటల ప్రాంతంలో ఊరంతా ఏదో అలజడి రేగింది. ఆద్యకి భయమేసింది. ఎక్కడ అరుపులు, ఏమైంది అని అడిగింది. వీధిలో రామస్వామి ఇంకా మరో 2 స్త్రీలు పోతుంటే. పెద్దిరెడ్డి ఇంటి దగ్గరుండే కబీర్ స్పృహ లేకుండా మైకంలోకి వెళ్ళిపోయాడంట. హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అని చెప్పింది ఒక ఆమె. ఆ మాటలు వింటుంటే గుండె ముక్కలైపోతున్నట్టు విలవిల్లాడిపోయింది ఆద్య. వెంటనే ఉన్న పలంగా బయలుదేరింది. వీధి మలుపు తిరిగిందో లేదో పోతున్న కార్, దాని వెనుక హడావుడిగా పోతున్న జనం కనిపించారు. అంటే ఆ కార్లో కబీర్ని తీసుకుపోతున్నట్టు గ్రహించింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియడం లేదు. నడుస్తున్నానన్న స్పృహలో అయినా లేకుండా తన పెదనాన్న ఇంటి వరకు వెళ్ళింది. పెదిరెడ్డి కూతురు మంజు బయట నిలబడి ఉంది. ఏమైంది? కళ్ళల్లో మాట్లాడుతున్నట్టు అడిగింది. కబీర్కి స్పృహ లేకుండా పోయింది. ఇన్ని రోజులు తిండి తినకుండా ఉండిపోయాడు. దాంతో అలా అయిపోయాడు. ఆ పైన వస్తున్న ఏడుపును ఆపుకోలేక చెప్పలేకపోయింది ఆమె. కబీర్ పైన ఉన్న అభిమానం ఆమెని అంతగా ఏడ్చేలా చేసింది. ఇంకా తనకి పూర్తిగా అర్థమైంది. ఇక ఆలస్యం చేస్తే కబీర్ తనకు దక్కడు. ఏదో ఒకటి చెప్పేయాలి. అతన్ని కన్విన్స్ చేసి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇప్పుడు స్పృహలో లేకపోవడం వల్ల డాక్టర్లు చికిత్స చేసినా స్పృహలోకి వచ్చిన తరువాత ఎవరితోనూ అతను చెప్పకుండా లేచి వెళ్ళిపోవచ్చు. ఇప్పటికే బాగా నీరసించిపోయాడు. జీవకళ అంతా చచ్చిపోయింది. ఇలానే ఉంటే అతను కొన్ని రోజులకే తనకు దక్కడు. వెంటనే వెళ్ళి రక్షించుకోవాలి. అంతే స్థిరంగా నిర్ణయం తీసుకుంది. అలా నిర్ణయించుకోవడం తరువాయి వెంటనే ఇంటికి బయలుదేరింది. ఇంటికొచ్చి తల్లితో, అమ్మ హాస్పిటల్ వరకు వెళ్ళి వస్తా అని చెప్పులేసుకుంటూ ఉండగా ఎవరో వ్యక్తి తన ఇంటి మెట్లెక్కుతున్నట్లనిపించి తలెత్తి చూసింది. ఎదురుగా శ్రీకర్, ఆమె భర్త. గుండె ఆగిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. సైలెంట్గా చెప్పులు తీసేసింది. లోపలికి నడిచింది. గుడ్ మార్నింగ్. ఆమెను చూడగానే శ్రీకర్ అన్నాడు. ఆమెను చూసిన ఆనందం అతని ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆద్య ఏమీ మాట్లాడకుండా అతన్నే చూస్తోంది. మనిషి బాగా తగ్గాడు. కళ్ళు లోతుకుపోయాయి. కండలన్నీ వదులుగా అయిపోవడం వల్ల ఓ 5 ఏళ్ళు వయసు పైపడినట్టు కనిపిస్తున్నాడు. ఇంటికొచ్చిన మనిషికి నీళ్ళైనా ఇవ్వవా? అతను నవ్వును కంటిన్యూ చేస్తూ లోపలికి వచ్చాడు. మర్యాద మర్చిపోయావా? నిన్నే మర్చిపోయాను అనాలనిపించింది. తల్లి తండ్రి ఉన్నారు. అందుకే ఏం మాట్లాడాలో తెలియక కామ్గా ఉంది. కనీసం లోపలికి రండి అని కూడా అనలేదు. బయటే వరండాలో నిలబెట్టి మాట్లాడుతుంది. హాల్లోంచి అతన్ని చూసిన ఆమె తల్లి వచ్చి అల్లుడిని పలకరించింది. తన కూతుర్ని తిరిగి తీసుకుపోవడానికే అతను వచ్చాడని ఆమె సంతోషిస్తోంది. తండ్రిలో కూడా అదే భావం కనబడుతుంది. అయినా కూతురు మనసు ఎలా ఉందోనన్న సందేహం ఇద్దరికీ వచ్చింది. తాము మాట్లాడడం కూతురికి నచ్చుతుందో లేదో, ఎందుకు భార్యాభర్తల విషయం వాళ్ళు చూసుకుంటారు అని ఇద్దరు కామ్గా ఉండిపోయారు. మన ఆద్య ఏ నిర్ణయం తీసుకుంటుందో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.